చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర చౌరస్తా అనేది ఒక ప్రధాన కూడలి నియోజకవర్గానికి కాకుండా ఈ మొత్తం ఇటు జగిత్యాల కరీంనగర్ మధ్యలో ఒక కూడలిలాగా ఏర్పడినటువంటి ఈ గంగాధర బస్టాండ్ ఆధునికీకరణ కోసం రవాణా శాఖ మంత్రి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కోరిన వెంటనే 30 లక్షల నిధులు వెంటనే విడుదల చేసి ఈ బస్టాండ్ ఆధునికీకరణ కోసం 2-3 నెలల కిందట పనులు ప్రారంభించి ఈరోజు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గతంలో ఎంతో అధ్వానంగా ఉండి ఇక్కడ బస్సుల రాకపోకలు కానీ ప్రయాణికులు వచ్చినప్పుడు చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు బయటలో ఆ ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోయి అందరూ కూడా ఒక చాలా సౌకర్యంగా ఈ బస్టాండ్ అనేది ఇప్పుడు ఏర్పడబోతుంది. వాళ్ళు ఇంకొకటి ఇంతకుముందు ఆర్ఎం గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ గంగాధర మండలంలో దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులు ఇటు కరీంనగర్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో బస్ పాస్ కోసం వెయిట్ చేస్తున్నారు, అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. నేను ఒక 2 రోజులు ఇక్కడ ఎక్స్టెన్షన్ కౌంటర్ బస్ పాస్ కోసం పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వెంటనే వారు ఆమోదించారు. ఆ డేట్స్ కూడా ఎప్పుడనేది త్వరలో మీడియా కూడా ప్రకటిస్తాం. ఈ గంగాధర మండలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి వారి కోసం స్పెషల్గా బస్ పాస్ కౌంటర్లు కూడా తీసుకురాబోతున్నాం. ఇంకా గంగాధర మండలంలో ఇంకా రోడ్లు కానీ ఇతర మౌలిక సదుపాయాలు ఇటీవల కాలంలో ప్రతి గ్రామాన్ని కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ఎక్కడెక్కడ లేని చోట ప్రతి దగ్గర కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఎక్కడికి ప్రయాణించినా కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పించింది. ఈ సౌకర్యాన్ని ప్రతి గ్రామంలో ప్రతి మహిళ కూడా వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరూ కూడా ధన్యవాదాలు.